మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు. మకర సంక్రాంతి ఈ తెలుగువారి అతిపెద్ద పండుగలలో ఒకటి. దీనిని పెద్ద పండుగ అని కూడా పిలుస్తారు. ఈ పండుగను 3 రోజుల పాటు, కొన్ని ప్రాంతాల్లో 4 రోజుల పాటు అత్యంత వైభవంగా సంక్రాంతి పండుగను జరుపుకుంటారు. మరి ఈ సంక్రాంతి పండుగను ఎలా జరుపుకోవాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మొదటి రోజు భోగి పండుగను జరుపుకుంటాం. మరి ఆ రోజు ఏం చేస్తారంటే తెల్లవారుజామునే పాత వస్తువులను మంటల్లో వేసి చలి కాచుకుంటూ పండుగను ప్రారంభిస్తారు. ఇది పాత ఆలోచనలను వదిలి కొత్త వెలుగులోకి రావడానికి చిహ్నంగా చెప్తారు. అభ్యంగన స్నానం చేస్తారు. ఆ రోజు నువ్వుల నూనెతో తల స్నానం చేయాలనేటువంటి ఆచారం. తర్వాత భోగి పళ్ళు. సాయంత్రం వేళ చిన్నపిల్లల తలపై రేగుపళ్ళు, చిల్లర నాణేలు పోసి ఆశీర్వదిస్తారు. దీనివల్ల పిల్లలకు దృష్టి దోషాలు తొలగిపోతాయనేటువంటి విషయాన్ని బలంగా నమ్ముతారు. రెండవ రోజు సంక్రాంతి పండుగ. మరి ఆ రోజు ఎలా జరుపుకోవాలి అంటే ఇంటి ముందు పెద్ద కళ్ళాపి చల్లి రంగురంగుల ముగ్గులు వేసి వాటి మధ్యలో గొబ్బెమ్మలను పెట్టి నవధాన్యాలతో ఆ రోజు పూజిస్తారు. ఆ రోజు తినేటటువంటి పదార్థాలను చూసినట్లయితే అరిసెలు, మురుకులు, సున్నుండలు మరియు ముఖ్యంగా కొత్త బియ్యం, బెల్లంతో చేసినటువంటి చక్కెర పొంగలి వండుతారు. ఆ రోజు దాన ధర్మాలు కూడా చేస్తారు. హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల ఆటలు ఈరోజు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. శక్తి కొద్దీ బియ్యం, ధాన్యం దానం చేస్తారు. కొత్త బట్టలు కుటుంబ సభ్యులందరూ కూడా తెచ్చుకొని ధరిస్తారు. ఈ విధంగా పండుగను ఘనంగా జరుపుకుంటారు. మూడవ రోజు కనుమ. మరి ఈరోజు వ్యవసాయానికి సహాయపడేటటువంటి ఆవులను కానీ, ఎద్దులను కానీ శుభ్రం చేసి రంగులతో అలంకరించి వాటిని పూజిస్తారు. తర్వాత ఆ రోజు మాంసాహారాన్ని కూడా చాలా ప్రాంతాల్లో కనుమ రోజు మాంసాహారం అనేటువంటి వంటకంగా ఉండి ఆ రోజు వండుకొని సంతోషంగా తింటారు. తర్వాత పిల్లలు ఏం చేస్తారు అంటే గాలిపటాలు ఎగరేస్తారు. పిల్లలు పెద్దలు కలిసి ఆకాశంలో రంగురంగుల గాలిపటాలను ఎగురవేస్తూ సందడి చేస్తారు. ఆ రోజు పండుగను మరింత ఉత్సాహంగా జరుపుకోవడానికి నేను మరికొన్ని విషయాలను చెప్తాను, చూడండి. కుటుంబంతో గడపడం. ఓకే, వీలైతే సొంత ఊరికి వెళ్ళి తల్లిదండ్రులు, బంధువులతో కలిసి జరుపుకోండి. ఈ ప్రకృతిని గౌరవించడం అనేటువంటిది నేర్చుకోండి. మనం తినేటటువంటి ఆహారాన్ని ఇచ్చేటటువంటి ప్రకృతికి, పశువులకు కృతజ్ఞతలు తెలుపుకోండి. మరొక్కసారి మీకు మరియు మీ కుటుంబ సభ్యులందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.